सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ఓం శాంతి శాంతి శాంతి. మనము వివేక చూడమని విచారణం చేస్తూ ఉంటుంది. ఇందులో లాస్ట్ శ్లోకంలో తెలుసుకున్నాము 4 ప్రకారాల సాధనలు ఉంటాయి. ముఖ్యంగా మోక్షాన్ని జ్ఞాననిష్టాన్ని పొందాలంటే ముముక్షులో అధికారిత్వం ఉండాలి. దాన్నే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. అందులో వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం ఇవి కంపల్సరీ ఉండాలి. ఇందులో తక్కువ ఉంటుంది. ఇందులో తక్కువ ఉండడం వల్లనే మనం అన్ని విషయాలు తెలుసుకున్నా కూడా అది జ్ఞానం పండదు. అన్నీ తెలుసుకుంటాం కానీ మళ్ళీ అవే దుఃఖాలు, అదే జీవభావము, అదే జగత్ సత్యత్వ బుద్ధి పోనే పోవు. అందుకే ఇక్కడే ఎక్కువ విచారం చేసుకోవాలా. ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటాము. ఈ మొదటి స్టెప్పులు ఏమి చేయకుండా ఒకేసారి ఫైనల్గా విచారంలో కూర్చుంటే అది సమయం వ్యర్థమైపోతుంది. అందుకే ఈ సాధనాల గురించినే ఫస్ట్ వివేక చూడ స్టెప్ బై స్టెప్ చెప్తారు. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్స్వేవ సన్నిష్ట యదభావేన సిద్ధ్యతి. వ్యతిరేక దృష్టిలో కూడా చెప్పేశారు. సాధన చతుష్టయ సంపత్తులు ఉంటే మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ 4 సాధన చతుష్టయ సంపత్తులు లేకపోతే మోక్షం రాదు అని వైస్ వర్స వ్యతిరేక దృష్టిలో కూడా చెప్పేశారు. అంటే కంపల్సరీ ఇవి ఉండనే ఉండాలి అని చెప్పేసి. మరి ఏంటి వివేకం అంటే ఏంటి? ఫస్ట్ ఆదో నిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్రఫల భోగ విరాగస్తదనంతరం సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వం ఇది స్ఫుటం. ఫస్ట్ ఆదో నిత్య వస్తు వివేక పరిగణ్యతే. మళ్ళీ దాని తర్వాత ఇహ అముత్ర ఫలభోగ విరాగ. ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే పైనున్న లోకాల్లో, ఈ 2 లోకాల్లో కూడా వైరాగ్యం గురించి. దాని తర్వాత సమాధి షట్క సంపత్తి. సమాధి షట్క సంపత్తిలో 6 ఉంటాయి. మళ్ళీ 4లో వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, మళ్ళీ ముముక్షుత్వం. అందులో 3వది సమాధి షట్క సంపత్తి ఉంది. దాని రూపంలో మళ్ళీ 6 ఉంటాయి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవి. దాని తర్వాత ముముక్షత్వం గురించి చెప్పడానికి ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ఫస్ట్ వివేకం గురించి. ఏంటి వివేకం అంటే? బ్రహ్మ సత్యం జగన్మిత్యేతి ఏవం రూపో వినిశ్చయ సోయం నిత్య వస్తు వివేక సముదాహృత. బ్రహ్మ సత్యం జగన్మిత్య ఇది ఏవం రూపో వినిశ్చయ. బ్రహ్మ, ఈ ప్రపంచంలో ఉన్నది సత్యమైన వస్తువు ఒకటే. ఇంకన్నీ మిథ్యా వస్తువులు. మిథ్యా వస్తువులు అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, వాటికి అస్తిత్వం లేదు. ఆ సత్యమైన వస్తువు ఏదంటే కన్నా అది బ్రహ్మ, పరమాత్ముడే. ఆ సత్యమైన వస్తువు ఎక్కడుంది? బయట ఎక్కడో, మనకు భిన్నంగా ఎక్కడో దూరంగా లేదు, సర్వవ్యాపకంగా ఉంది. మనలో కూడా లోపల అంతఃకరణంలో ఆ చైతన్యమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనలోనే ఉన్నాడు. సత్యం అంటే ఏంటి? అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధిత్వం సత్యత్వం. దానికి లక్షణం చెప్తారు. సత్యం అంటే ఏంటి అని. అసత్ అంటే కన్నా ఇప్పుడు వంద్యాపుత్రుడు. వంద్య అంటే గొడ్డిరాల బిడ్డ అని. గొడ్డిరాలకు బిడ్డ ఉంటుందా? కానీ శబ్దాలు వాడుతుంటాం, కానీ అది అందులో అలాంటి వస్తువు ఏమి ఉండదు. కుందేలుకి కొమ్ములు ఉండదు. కాబట్టి ఇవి అసత్ పదార్థాలు. అంటే దాని ఎప్పటికీ గొడ్డరాలు బిడ్డనట్టు ఉండదు. అంటే అభావ రూపంలో. అభావం అనేది, లేనితనం అనేది కూడా 3 కాలాల్లో ఉంటుంది. గొడ్డరాలు బిడ్డ ఇప్పుడు ఉన్నాడా? లేడు. భూతకాలంలో ఉన్నా లేడు. భవిష్యత్తులో ఉంటాడా? లేడు. చూడు, ఈ 3 కాలాల్లో కూడా గొడ్డరాల బిడ్డ అభావం ఉంటుంది. దాన్నే అసత్ అంటారు. అందుకే దానికి భిన్నంగా ఉండి ఏది 3 కాలాల్లో ఉంటుందో దాన్నే సత్యం అంటారు.
బ్రహ్మ చూడండి, బ్రహ్మతత్వం ఎప్పటికీ ఉంటుంది. మనలోనే ఉంది ఆ తత్వం. నేను లేను అనే అనుభవం మనకి ఎప్పుడు లేదు. నేను లేకుండా అయిపోయాను అనే ఎప్పుడు మనకి అనిపించదు. నిన్న ఉన్నాము, ఈరోజు ఉన్నాము, రేపు ఉంటాము. అనవసరంగా మృత్యు సమయంలో అయ్యో నేను లేకుండా అయిపోతానని అనవసరంగా భయపడుతూ ఉంటాం. నిన్న కూడా రమణ మహర్షి దృష్టాంతం చెప్తే, ఆ భ్రాంతి ప్రతి ఒక్కరికి దాన్నే అభినివేశం ఉంటుంది. మృత్యు భయం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విచారం సరిగ్గా చేసిండ్రు, ఈ శరీరమే నేను అనుకుంటారు. ఆ ఊపిరి ఆడేదికి వస్తే ఊపిరి నిలిపిపోతే నేను లేకుండా అయిపోతానని అనుకుంటారు. అది కాసేపు అంతే. మళ్ళీ సడన్గా ఈ శరీరం ప్రాణం వదిలిపెట్టిన తర్వాత ఇంకో సూక్ష్మ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు చూస్తూ ఉంటారు ఆ కింద పడిన శవాన్ని. ఆ శవాన్ని ఎవరు మోస్తారు, ఎవరు శ్మశానం వరకు తీసుకెళ్తారు, ఎట్లా పుడుస్తారు, ఎట్లా కాలుస్తారు. పూర్వజన్మాల్లో జ్ఞాపకం చేసుకున్న వాళ్ళంతా దాన్ని ఫుల్ సినిమా చూసినట్టు చెప్పేస్తారు. నాకు బాగా తెలుసు, నన్ను యమునా నది తీరానికి తీసుకెళ్లారు, అక్కడ కాల్చారు, ఎవరెవరు ఏడ్చారు, ఎవరెవరు ఏడవలేదు, అన్నీ చూసేసింటారు సూక్ష్మ శరీరంతో. కాసేపటికి అంతే, అయ్యో నేను లేకుండా అయిపోతున్నాను, సావు అంటే నేను లేకుండా అయిపోతున్నానని చాలా అనవసరంగా భయపడుతూ ఉంటారు. రమణ మహర్షి కూడా అందుకే వాళ్ళ ఇంటి ముందు నుంచి శవం తీసుకుపోతుంటే కానీ అవును చచ్చిపోవడం అంటే ఎట్లుంటుంది, లోపల ఊపిరి కాస్త పిడికిడు ఊపిరి లోపల పోయి బయటకు వస్తూ ఉంది. ఆయనతో ఆడకుండా పోతే కానీ ఎట్లా పోతుంది ప్రాణం, ఒకసారి చూద్దామని చెప్పేసి గట్టిగా ముక్కు పట్టుకుంటాడు. ఇంకా పట్టుదల బాగుంటుంది, గట్టిగా పట్టేసుకుంటాడు, చూద్దాం ఊపిరి ఆడకుండా ఆపి చూద్దాం ఏమవుతుందో అని. ఇంకా టెస్ట్ చేసే దీంట్లో నిజంగానే ప్రాణం వెళ్ళిపోతుంది, ఊపిరి కింద పడిపోతుంది శరీరం. అయ్యో ఎంత పని చేసుకుంటే, ఏదో టెస్ట్ చేసుకుందామని చూస్తే నిజంగానే చనిపోతుంది కదా అని చెప్పేసి బాధపడతాడు కాసేపు. మళ్ళీ తర్వాత అవును నేను చచ్చిపోయింటే కన్నా మరి నేను చచ్చిపోయిననే విషయం ఎవరికి తెలుస్తూ ఉంది అని అప్పుడు ఆయనకు ఆ సూక్ష్మ శరీరం గురించి భానం వస్తుంది. ఓహో, అంటే నేను ఈ స్థూల శరీరం కన్నా భిన్నంగా ఉన్నాను, నేనైతే ఉన్నాను, ఈ శరీరం మాత్రమే పోయిందంతే. అది కాసేపటికి అంతే, ప్రతి ఒక్కరికి అంతే. ఈ సత్యం తెలుసుకోకుండా ఊరికే మృత్యు గురించి భయపడుతూ ఉంటారు. ఈ సత్యం తెలుసుకోవాలి. ఇంకా ఈ వికారాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు ఈ శరీరం తొందరగా ఇది రాలిపోతే చాలని కాసుకుంటూ ఉంటారు. ఇది దీంతో మనకి సంబంధమే లేదు. ఇది ఉన్నా, శరీరం ఉన్నా లేకపోయినా మనమైతే ఎప్పటికీ ఉండే ఉంటాం. కాబట్టి ఆ మనలోనే ఆ నిత్య బ్రహ్మస్వరూపం మనలోనే ఉంది, మనకు భిన్నంగా లేదు. ఎప్పటికీ నేను లేను అనే అనుభవము, నేను 10 రోజులు లేకుండా అయిపోయింది అట్లా ఎవరికి అనుభవం కూడా లేనే లేదు ప్రపంచంలో. ఎందుకంటే మనము నిత్య వస్తువులము. అనవసరంగా ఈ శరీరాలతోటి సంబంధం పెట్టుకొని ఆ శరీరము పోతే నేను వెళ్ళిపోతాను, నేను లేకుండా అయిపోతానని అనవసరంగా భయపడుతూ ఉంటాము. అందుకే ఆ ఉన్నది, ప్రపంచంలో ఉన్నది ఒకటే, 3 కాలాలు ఎప్పటికీ ఉండేది, నిత్యంగా కంటిన్యూస్గా ఉండేది మన లోపల ఉన్న పరమాత్మ తత్వమే. దానికి మించి మిగతాదన్నిటికీ పుట్టినరోజు ఉంటుంది, నాశనమైన రోజు ఉంటుంది. ఏ వస్తువునైనా తీసుకోండి, ఏ జీవనైనా తీసుకోండి. కాబట్టి బ్రహ్మసత్యం జగన్మిథ్య. మిథ్య అంటే కానీ మొత్తానికి లేని లేదని కాదు. ఇప్పుడు బంగారము సత్యము, నెక్లెసు, బ్రాస్లెటు, ఉంగరము, ఈ నామరూపాలు ఏమున్నాయో ఆ పేర్లు మిథ్య. అంటే అవి కేవలం వ్యవహారానికి మనం పెట్టుకున్న పేర్లు అంతే. మూలంగా అదంతా బంగారమే. అది మట్టి అనేది సత్యము. మట్టి నుంచి కుండలు ఏమేమో తయారు చేస్తారు, ఇటుకలు అవి ఇవన్నీ తయారు చేస్తారు. అవన్నీ నామరూపాలే, వ్యవహారానికి మనం పెట్టుకున్న పేర్లు అంతే. అవి కుండ అని, వాస్తవంగా అది మన మట్టి ఉంటుంది. ఈ ప్రకారం ఈ ప్రపంచంలో అంతా ఇది మిథ్య అంటే కన్నా మొత్తానికి అత్యంత తుచ్చము, వంద్యాపుత్రుడిలాగా మొత్తానికి లేకుండానే లేదని అర్థం కాదు. దాని ప్రతీతి ఉన్నా, కొన్ని క్రియాకారక ప్రయోజనంతో ఉన్నా కూడా అవి కేవలం నామరూపాలే. దాని ఒరిజినల్ రూపం మాత్రము పరమాత్మని స్వరూపమే. ఇప్పుడు నెక్లెస్ అంటాము, చైన్ అంటాము, కాలు గెజ్జలు అంటాము, వడ్డానం అంటాము. ఇప్పుడు పోయిట్స్ ఎవరన్నా గిరివి అంగడిలోకి పోయిట్సి కుదవబెట్టడానికి, ఇది నాది పెళ్లి రోజు పెట్టిన ఉంగరం అప్ప, ఇది మిగతా బంగారానికి అయితే కన్నా నువ్వు 5,000 10,000 ఇచ్చిన పర్వాలేదు, ఈ ఉంగరం నా పెళ్ళికి పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ ఇది, దీనికి ఒక 50,000 ఇవ్వమంటే కానీ వాడు నీకది ఎంగేజ్మెంట్ రింగు, అది మాకు మాత్రం తూకం లెక్కల బంగారమే కనిపిస్తుంది.
మనకి ఆ విశేషాలు కనిపిస్తాయి, కానీ అందులో వాడికి అంగడిలో దుకాణంలో పెట్టుకున్నప్పుడు వాడు బంగారాన్ని తూకమే చూస్తాడు. అది నీ ఎంగేజ్మెంట్ కావచ్చు, పెళ్ళిది కావచ్చు, ఏదన్నా కావచ్చు. నాకు మాత్రం వాడు చూసేది వాడు బంగారాన్ని చూస్తాడు అంతే. అది ఏది అని వస్తుంది చూడ్డు. కాబట్టి అట్లా మనం కూడా ఈ సకల ప్రపంచాన్ని పరమాత్ముని స్వరూపమే అనుకోవాలి. మూల రూపంగా పరమాత్ముడే అలా నామరూపాలలో ఈ జగత్ రూపంలో కొండలు, నదులు, మనుషులు, ప్రాణులు, పక్షుల్లాగా ఆయన కనిపిస్తున్నాడు. ఉన్నది మూలంగా పరమాత్మనే, సచ్చిదానంద స్వరూపుడు ఒకటే సత్యమైన వస్తువు ఉండేది. ఆ సత్యమైన వస్తువునే ఇట్లా వివర్త కారణంలో ఇట్లా మాయ రూపంలో కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ప్రకారం అది మిథ్యా అని, అంటే దాని ప్రతీతి ఉంటుంది. అత్యంత తుచ్చం లేనే లేదు అన్నమాట మనం వ్యావహారిక సత్తాలు ఉండి చెప్పలేము. పరమాత్మ సత్తాకి పోయి నువ్వు నిర్వికల్ప సమాధి స్థితి లాంటి స్థితికి పోయినప్పుడు అప్పుడు ఇది కనిపించదు. ఎప్పటి వరకు నీకు మనసు బుద్ధులు ఉంటాయి అప్పటి వరకు ఈ జగత్తు ప్రతీతి కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు దీన్ని మాయం చేసుకోలేవు. ఇది మిథ్య లేనే లేదు అనుకుని నువ్వు అనుకుంటా ఉంటే కూడా అది నీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతీతి మాత్రం పోదు. సుషుప్తి అవస్థకు వెళ్ళిపోతే మనసు బుద్ధులు ఉండవు కదా, అప్పుడు ప్రపంచము మాయము, ఈ శరీరము ఉండదు. కానీ మనసు బుద్ధులు ఉన్నంతసేపు మాత్రమే ఇది ప్రతీతి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని మాయా సన్యాప్య సన్ ఉభయాత్మికను, భిన్నాప్య భిన్న ఉభయాత్మికను, సాంగాప్య నాంగ ఉభయాత్మికను, మహదద్భుత అనిర్వచనీయ రూప, మహదద్భుత రూప అని మాయకంటారు. ఇది సత్తు అనలేము, అసత్తు అనలేము. సత్తు అంటే 3 కాలాల్లోనూ ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే కన్నా ఈ పగుల్లో ఈ జాగ్రత్త అవస్థ చూసింది, స్వప్నంలో కొత్త సృష్టి ఉంటుంది. ఇంకా సుషుప్తులు అయితే ఏ ప్రపంచం లేనే లేదు. కాబట్టి ఇది 3 కాలాల్లో కంటిన్యూస్గా లేదు ఈ ప్రపంచం. పోనీ 3 కాలాలు లేదు కదా, కంప్లీట్గా లేనే లేదు అందామంటే కన్నా వంద్యాపుతు గొడ్డరాలు బిడ్డలాగా లేనే లేదు ఈ ప్రపంచం అని చెప్దామనుకుంటే లేదు, కనిపిస్తాను. గొడ్డరాలు బిడ్డ అయితే కనిపించడు, కాకపోతే ఈ ప్రపంచం అనేది కనిపిస్తాను. అందుకే సత్తు అనలేము, అసత్తు అనలేము, రెండిటికి భిన్నంగా ఉన్నది మాయ అని చెప్పేసి. అందుకే దీన్ని నిర్వచనము మనము ఇలాగే అని చెప్పలేము. మాయను అనిర్వచనీయ రూప, మహదద్భుత రూప. ఆ మాయాశక్తి చాలా అద్భుతమైనది అది. కాబట్టి ఈ ప్రకారంలో మనము మిథ్యాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మ ఒకటే సత్యము, ఆయన ఒకటే నిత్యమైన వస్తువు, మిగతావన్నీ కూడా టెంపరవరీని అని చెప్పేసి. కేవలం టెంపరవరీని కూడా తెలుసుకోవచ్చు, అనిత్య వస్తువు అని చెప్పేసి. మళ్ళీ అక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు క్యూ లైన్లో నిలుచుకో ఉంటాము, రేషన్ కార్డు తీసుకోనో ఏదో సినిమా టికెట్ తీసుకొని లైన్లో తీసుకుంటాము. ఇంకా 10 టికెట్లు ఉన్నాయన్నప్పుడు, తొందరగా అయిపోతాయి అన్నప్పుడు, ఇంకా ఎక్కువ దాన్ని తొందరగా తీసేసుకొని అనుభవించాలని వస్తుంది. కేవలం అనిత్యము, టెంపరవరీ కాసేపే ఉంటుంది అనే ఉంటే కన్నా భోగాలు. ఇప్పుడు అరటిపండ్లు 10 ఉన్నాయి, క్యూ లైన్లో చూస్తే 20 మంది ఉన్నారు అంటే కన్నా తొందరగా పోయి అరటిపండ్లు కొనేసి దాన్ని తినేయాలనిపిస్తుంది. కేవలం అనిత్యం అంటే కూడా దాని మీద మోహం పోదు. అనిత్యమే కాదనైనా అది మిథ్య అని. మిగతాది మన బ్రహ్మస్వరూపం కన్నా అది టెంపరవరీ కాకుండా మిథ్యా స్వరూపము అని తెలుసుకోవాలి. మిథ్య అంటే అది ప్లాస్టిక్ అరటిపండ్లు అంటే కన్నా దాన్ని తినాలని ఎవరికి మనసు పుట్టదు. ఈ ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నీ కూడా ఊరికే ప్రతీతి మాత్రం అంతే. వ్యావహారిక సత్తలో వాటి వల్ల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అంతేగాని పారమార్థిక సత్తలో అంతా ఒకటే. పరమాత్ముడు తప్పితే ఇంకేమీ లేదు. స్వప్నంలో అన్ని కొండలు లేవా, నదులు లేవో, సముద్రం లేదా, అక్కడ ఆకలి దప్పులు కాలేదా, అక్కడ పనులు చేసుకోలేదా, అన్నీ చేసుకున్నాం. ఏదన్నా ఉందా? ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టిని చూసుకున్నాం. లోపల బుర్రలో సుషుమ్ని నాడెంత ఎంత చిన్నగా ఉంటుందంటే మైక్రోస్కోప్లో చూస్తే కూడా కనిపించదు. అంత చిన్న ప్లేస్లో అంత పెద్ద సృష్టిని చేసుకొని ప్రతిరోజు ఒక సృష్టి చేసుకొని మళ్ళీ దాన్ని లయం చేసుకుంటున్నాం. అప్పట్లో అది స్వప్నంలో ఉన్నంతసేపు అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ లేస్తే అది ఏమీ లేదు. ఈ ప్రపంచం కూడా అంతే. ఈ వ్యావహారిక సత్తలో ఉన్నాం కాబట్టి ఇది సత్యమని అనిపిస్తూ ఉంటుంది. కాసేపు మంచిగా ధ్యానం చేసి మనసు బుద్ధుల్ని చంపేసుకుంటే కన్నా మొత్తానికి మాయమైపోతుంది. అసలు ఈ మనసు బుద్ధులు ఉండడం వల్లనే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఆ మనసు బుద్ధులను మనము నిగ్రహణ చేసుకొని నిలిపేసుకుంటే కన్నా నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు ప్రపంచం ఉండదు, ఈ శరీరం ఉండదు, ఈ లొల్లి ఉండదు, ఈ దుఃఖం ఉండదు. కాబట్టి ఇలా బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నది మనము విచారణ చేసుకోవాలి. మరి మనము
అనిత్యమైన వస్తువుని పట్టుకొని ఏలాడుతూ ఉంటే కన్నా మనము అనిత్యులమే అయిపోతాము. అందుకే మృత్యులో భయం వేస్తుంది అందరికీ. అయ్యో నేను లేకుండా అయిపోతున్నాను. ఈ అనిత్యమైన శరీరాన్ని పట్టుకున్నాము. ఆ శరీరమే ఇప్పుడు దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, దాని సమయం వచ్చింది, ఇంకా అది లేకుండా అయిపోతుంటాయో నేను లేకుండా అయిపోతున్నాను. నిన్ను ఎవరు పట్టుకోమన్నారు? అనాత్మ వస్తువుని, టెంపరవరీ వస్తువుని ఎందుకు పట్టుకుంటావు? పర్మనెంట్ వస్తువుని పట్టుకో. నువ్వు నీలో ఉన్న ఆత్మ వస్తువుని పట్టుకో. దాన్ని పట్టుకుంటే కానీ ఎప్పటికీ నువ్వు వినాశనం లేకుండా ఎప్పటికీ నువ్వు నిత్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. దాన్ని వదిలిపెట్టేసి టెంపరవరీ వస్తువులను పట్టుకుంటే కానీ నువ్వు కూడా టెంపరవరీ అయిపోతావు. కాబట్టి ఇలా వివేకం చేసుకోవడమే నిత్యానిత్య వివేకం. దీన్నే వివేకం అంటారు. ఇవన్నీ ఏంటి? గురువుల దగ్గరికి పోకముందు ఇంత జ్ఞానం ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి పోకముందు మళ్ళా ఇందులో ఏదన్నా తక్కువ ఉంటే కానీ మళ్ళీ గురువులు మంచి యుక్తుల ద్వారా దీన్నే ఇంకోసారి మంచి మంచి ఉపనిషత్తుల ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా స్పష్టంగా చేసి దాన్ని పూర్తి చేస్తాడు. ఇవన్నీ ఏమి తెలుసుకోకుండానే మనము డైరెక్ట్గా గురువుల దగ్గరికి పోతున్నాం. గురువుల దగ్గరికి పోకముందు వాళ్ళ దగ్గర, పెద్దల దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర, మంచి మంచి సత్సంగాలు చేసుకునే దగ్గర కూర్చొని కొన్ని పుస్తకాలు చదువుకొని ఇవన్నీ తెలుసుకొని రెడీగా ఉండాలి. దాని తర్వాత వైరాగ్యం వస్తుంది. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శనశ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే హ్యనిత్యే భోగ్య వస్తుని. వైరాగ్యం అంటే ఏంటంటే దేహాది బ్రహ్మ పర్యంతే, ఈ శరీరం నుంచి బ్రహ్మ పదవిత వరకు ఈ అనిత్య, ఇవన్నీ కూడా అనిత్యమే, అన్ని టెంపరవరీని. ఈ శరీరం కూడా భోగాయతనం సిద్ధం శరీరం. ఈ శరీరం ద్వారా మనకు సుఖం కానీ దుఃఖం కానీ వస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఇప్పుడు మనం పొందినాం, చూసినాం. దెబ్బల మీద దెబ్బలు పడ్డాయి. సాహసు గింజంత సుఖానికి సముద్రం అంత కష్టం చేయాల్సి ఉంటుంది. వైషయిక ఆనందం, సుఖము సుఖపడ్డ క్షణాలు, కష్టపడ్డ క్షణాలు లెక్కేసుకుంటే అసలు ఏమీ బ్యాలెన్సే లేదు. అంతా ఎక్కువ దుఃఖమే ఉంటుంది, కానీ సుఖపడిన క్షణాలు ఏమి ఉండనే ఉండవు జీవితంలో. అనుభవ సిద్ధం ఇది. అందుకే ఈ శరీరం వద్దు, ఈ లోకం వద్దు, ఈ జన్మ వద్దు అని ఇక్కడ మళ్ళీ అలాగే బ్రహ్మలోకం వరకు విచారణ చేసి శాస్త్రంలో ప్రతి లోకంలో ఏమేమి జరుగుతుందో ప్రతి దాని గురించి కూడా మంచిగా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. విచారణ చేస్తే వైరాగ్యం పుడుతుంది, లేకపోతే కానీ అన్నీ బాగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టోరీ నేను ఎన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకసారి కిందకి దిగజారిపోతే అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంద్రునికి భూలోకంలో విహారం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పందులు జీవితం చూస్తాడు. అయ్యో ఈ పందులేంటి చరండీలో పొరలాడి మలమూత్రాలు తినుకుంటూ ఇంత అసహ్యంగా జీవితం గడుపుతున్నాయి. అసలు వీటికి పైన స్వర్గము సుఖము వీటి గురించి జ్ఞానం లేదనిపిస్తుంది. ఇంత గలీజైన బతుకుతున్నాయి. పోయి వాటికి జ్ఞానబోధ చేయాలని చెప్పేసి వాటి మీద దయ చూపించి ఇంకా పంది శరీరాన్ని తీసుకొని వాటికి బుద్ధి చెప్పాలని పోతాడు. ఒకసారి పంది శరీరం వచ్చి భూలోకంలో వచ్చేసరికి మాయ అటాక్ చేసేస్తుంది. పోతే కదా మళ్ళీ ఒక ఆడుపందును చూసి దాని మీద మోహం పడి దాన్ని పెళ్లి చేసుకొని పిల్లలు కనేసింటాడు. ఇంకా ఈయన సింహాసనం స్వర్గంలో ఖాళీగా ఉంటే కన్నా దేవతలు దివ్య దృష్టిలో చూసి ఏమి ఇంత దేవేంద్రుడు కూడా ఇరుక్కుపోయాడు కదా అని కిందకు వచ్చి, ఏంటి స్వామి సింహాసనం ఖాళీగా ఉండకూడదు స్వర్గంది, మరి నువ్వేమో ఇక్కడే ఉండిపోయావు అంటే కన్నా రా పోదాము స్వర్గానికి, దీన్ని వదిలిపెట్టేసారు అంటే, నీకేమన్నా బుద్ధి ఉందా? నా భార్యను చూడు, నా పిల్లలు చూడు, నేను వచ్చేస్తే వీళ్ళు అనాథలు అయిపోరు, వీళ్ళని ఎవరు చూసుకోవాలి అంటాడంట. ఓహో మాయ పట్టేసిందని చెప్పేసి నా భార్య పిల్లలు పంది పిల్లల్ని చంపేస్తారంట. చంపేసిన కూడా అయ్యో విలాపం చేసి వీళ్ళనే కొట్టనీకి తొరనీకి కరుణీకి వస్తాడంట. ఇంకా ఇలా కుదరదని చెప్పేసి నా శరీరాన్ని కూడా దేవతలు చంపిన తర్వాత శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవేంద్రునికి ఆశ్చర్యము భయము రెండేసిందంట. అబ్బో ఈ మాయ ఎంత ప్రబలము చూడి అని. ఆ కింద ఆ పంది జనం ఎత్తి ఆ మలమూత్రాలు తిని బురదలో పడ్డాడు. అదే బాగా మంచి జీవితం అనిపించేసింది. దాని నుంచి బయటకు రావాలని కూడా అనిపించదు విచారణ లేకపోతే కదా. అందుకే మనం విచారణ చేస్తే ఈ భూలోకంలో ఏం బాగుంది, ఈ శరీరంలో ఉన్న పరాధీనత ఎంత వరస్ట్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఎవరిదో ఒకరి చేతిలో మన జుట్టు ఉంటుంది. ఇంకా వయసు అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ పరాధీనత. ఎవరికి మనం అవసరం ఉండము, రిజెక్టెడ్ పీసుల్లాగా చూస్తారు. మనకు అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళు లోపల నుంచి మా మీద ప్రేమ లేదు, ఏదో లోకానికి భయపడో దానికి భయపడో ఏదో కొద్దిగా భోజనం వేస్తున్నారు, కానీ నిజమైన ప్రేమ లేనే లేదన్నది అర్థమైపోతుంది.
అలాంటి పరాధీనత అడుగడుగున పరాధీనత, ఎక్కడో ఒక చోట పోయి పరాధీనతలు దొరికిపోతూ ఉంటారు. ఒకసారి రాజస్థాన్లో పోయింటి ఉద్యోగాల్లో ఎంత పరాధీనత ఉందని ఒక వ్యక్తి ఏడ్చుకొని చెప్పాడు. కాబట్టి విచారణ చేస్తే మనకు వైరాగ్యం కలుగుతుంది. లేక విచారణ చేసుకుంటూ పోతే ఇదే మనిషి జన్మ బాగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మనిషి జన్మ రానిలే, ఏమో తొందర ఉంది అని మళ్ళీ అలాగే దీనికే అలవాటు పడిపోతూ ఉంటారు. అందుకే సర్వ వేదాంత సిద్ధాంత సార అని ఒక మంచి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆ వైరాగ్యము ఎలా విచారణ చేయాలి, మనము వైరాగ్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలని చాలా మంచి సాధనలు ఉన్నాయి. అవి దీన్ని 2-3 సార్లు మనం విచారణ చేసుకున్నాము. అయినా కూడా అది మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. వైరాగ్య ప్రకరణం వచ్చినప్పుడంతా మనకు ఎంత వైరాగ్యం కావాలంటే అత్యంత వైరాగ్యం కావాలి. చిన్న చిన్న వైరాగ్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ ఆ వైరాగ్యాల వల్ల మనకు కావాల్సిన వస్తువు మనకు దొరకదు. కాబట్టి మనకు అత్యంత వైరాగ్యం రావాలి. ఆ అత్యంత వైరాగ్యం రావాలంటే యా మట్టానికి వైరాగ్యం రావాలంటే కాకస్య విష్టావదసహ్య బుద్ధి భోగ్యేషు సా తీవ్ర విరక్తిరిష్యతే విరక్తి తీవ్రత్వ నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః. కాకి రెట్టను చూస్తే ఎంత అసహ్యం వేస్తుంది, దాన్ని చూడబుద్ధి కూడా కాదు. అంత అసహ్యము మనకు భోగ విషయాలలో. ఇంతకుముందు ఏమి లడ్డు తిన్నాము, అది తిన్నాము, ఇది తిన్నాము, అలాంటి అన్ని భోగ విషయాలలో కూడా మనకి అంత అసహ్య బుద్ధి రావాలంట. అప్పుడు నీకు వైరాగ్యము పూర్ణంగా ఉందని. మనకు అంత అసహ్య బుద్ధి వస్తుందా? ఉప్పు తక్కువైతే తట్టుకోలేము, కారం తక్కువైతే తట్టుకోలేము, అన్నిటికీ 4 రుచులు కోరుతూ ఉంటుంది, అన్ని భోగాలు అనుభవించాలనిపిస్తూ ఉంటుంది. మరి వైరాగ్యం తీవ్రంగా లేదు, మందంగా ఉంది వైరాగ్యం అని. ఆ మంద వైరాగ్యంతో జ్ఞానం కలగదు, తీవ్ర వైరాగ్యం రావాలి. మళ్ళీ విరక్తి తీవ్రత్వం నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః. మరి అంతటి తీవ్ర వైరాగ్యము రావాలంటే నువ్వు ఆ విషయాలలో, విషయభోగాలలో దోషాలు చూడాలి. నువ్వు దోషాలు ప్రదృశ్యతే వస్తుని యత్ర దోషో నా తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి అంతర్మహారోగవతీం విజానన్ కో నామ వేశ్యామపి రూపిణీం వ్రజేత్. ప్రదృశ్యతే, నువ్వు సరిగ్గా వస్తువు గురించి యథార్థంగా తెలుసుకుంటే కన్నా తప్పకుండా అందులో దోషాలు కనిపిస్తాయి. పెరుగు ఎంత బాగుంటుంది, మంచిగా ఇష్టంతో తింటాం కదా. మైక్రోస్కోప్ కింద ఆ పెరుగును చూస్తే కన్నా పురుగులు మెదులుతూ ఉంటాయి. బ్యాక్టీరియాలే పాలను పెరుగుగా కన్వర్ట్ చేస్తాయి. ఆ మైక్రోస్కోప్లో చూస్తే మళ్ళీ వాంతికి వస్తుంది, పెరుగును చూస్తే మళ్ళీ వాంతికి వస్తుంది. కానీ అవి మంచి బ్యాక్టీరియా, మనకి శరీరానికి అనుకూలంగా ఉన్న బ్యాక్టీరియాలు కాబట్టి ఆ పెరుగులో మనము దాన్ని తీసుకోవచ్చు. కానీ దాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఆ పురుగులు మెదిలినట్టు పెరుగులు కనిపిస్తే కన్నా అస్సలు తినబుద్ధి కాదు. అట్లా దోషాలు చూస్తే గనా తప్పకుండా విషయాలు యథార్థంగా దేని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు. అంతర్మహారోగవతిం విజానం కోనామ వేశ్యామపి రూపిణీం వ్రజేత్. చూడ్డానికి ఎంత రూపవతి అయినప్పటికీ కూడా కరోనా సమయంలో ఆమెకు కరోనా వైరస్ ఉంది అని తెలిసిన తర్వాత ఎంత అందంగా ఉన్నా కానీ ఆమెను పొందాలని ఎవరన్నా అనుకుంటాడా? దగ్గరికి పోతేనే చచ్చిపోతామని భయం ఉంటుంది. లోపల ఆ రోగం ఉంది అనే దోషాన్ని చూస్తే గనా అది వద్దని అనిపిస్తుంది. అలాగే మనము అనుభవించే విషయభోగాలలో దోషాలని మనం కరెక్ట్గా చూస్తే కన్నా తప్పకుండా మనకి అది వాటి మీద విరక్తి వస్తుంది. మరి నిజంగానే దోషాలు ఉంటాయా? అసలు భోగాలలో దోషాలు ఉంటాయా? నాకేం కనిపిస్తలేదు, రోజు భోజనం తింటున్నాం, భోజనంలో ఏమీ దోషమే కనిపిస్తలేదు. మరి నిజంగానే దోషం ఉందా అంటే కన్నా తప్పకుండా ఉన్నాయి. అత్రాపి చాన్యత్ర చ విద్యమానః పదార్థ సమ్మర్శనమేవ కార్యం యథా ప్రకారార్థ గుణా విమర్శనం సందర్శయత్యేవ తదీయ దోషం. ఇక్కడ ఈ లోకంలో కానీ పైనున్న లోకంలో కానీ పదార్థ సమ్మర్శనమేవ కార్యం, ఆ వస్తువుకు నిజ స్వరూపం ఏంటని బాగా తెలుసుకోవాలి. సరిగ్గా తెలుసుకోకుండా పోతే అన్నీ బాగానే అనిపిస్తూ ఉంటాయి.
యథాప్రకారార్థ గుణాభిమర్శనం, దానికి యథార్థంగా ఆ విషయం యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకుంటే గాన సందర్శతి ఏదేవో తదీయ దోషం, 100% నీకు అందులో దోషం కనిపిస్తుంది. నువ్వు వస్తువు గురించి డీటెయిల్గా తెలుసుకునే అలవాటు లేదు నీకు. ఇప్పుడు భోజనం మంచిగా రుచిగా భోజనం తిన్నావు అని బాగా టేస్టీగా ఉంటే తినేసి ఉంటాం. మళ్ళీ ఎవరన్నా చెప్పి ఆ వంట చేసిన వ్యక్తి బాత్రూమ్ పోయి చేయి కడుక్కోకుండానే ఈ వంట చేశాడంటే కన్నా తిన్న అన్నం కూడా మళ్ళీ వాంతికి వచ్చేస్తుంది. దోషాలు చూసుకోకుండా పోతే అన్నం బాగానే ఉంటాయి. దోషాలు చూస్తే కన్నా మళ్ళీ ఎండాకాలం అయితే ఇంకా భయం వేస్తూ ఉంటుంది. అయ్యో ఎండాకాలం చేతుల్లో కూడా చెమట వస్తూ ఉంటుంది. ఆ వట్టి చేతులతోటి ముట్టుకొని ఏదన్నా ముట్టుకుంటా ఉంటే ఈ చెమట అంతా సాంబార్లోకి ఎంత పోయిందో, అన్నంలోకి ఎంత పోయిందో, రొట్టెల మీదకి ఎంత పోయిందో అని ఆ దోషం కనిపిస్తే మళ్ళీ తినబుద్ధి కాదు. అందుకే యథార్థంగా ఆ దోషాలు చూసుకుంటే మళ్ళీ ఏ వస్తువు మీద కూడా మనకు మళ్ళీ అటాచ్మెంట్ ఉంటుంది, రాగం రాదు, విరక్తి వచ్చేస్తుంది. దోషాలు సరిగ్గా చూసుకోకుండానే మనము అన్నిటి మీద మనకు కోరికలు, ఆశలు, మోహము పోవడం లేదు. అందుకే ఇంకా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు. గర్భవాసం గురించి చూడు, ఏం బాగుంది మనిషి జన్మ. సరిగ్గా నువ్వు దోషాలు చూడడం లేదు. అడుగున దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి, నొప్పి మీద నొప్పే ఉంది. కుక్షౌ స్వమాతుర్మలమూత్ర మధ్యే స్థితిం తదా వీట్ క్రిమిదంశనంచ తదీయ కౌక్షేయకవహ్నితాహం విచార్య కోవా విరతిం నయాతి. కుక్షౌ అంటే తల్లి గర్భంలో ఉన్నావు. స్వమాతృ మలమూత్ర మధ్యే, ఆ మలమూత్రాలు తల చుట్టూ మూత్ర సంచి మల సంచి రెండు బిడ్డ తల పక్కలోనే ఉంటాయి. మళ్ళా తదా విట్ క్రిమి దంశనంచ, లోపల చిన్న చిన్న బ్యాక్టీరియాలు అవి ఉంటాయి. ఆ లోపల ఉన్న బిడ్డని కరుస్తూనే ఉంటాయి. ఏడవడానికి కూడా ఆస్కారం లేదు. అందుకే బయటకు వచ్చి ఫస్ట్ మనసు పూర్తిగా ఏడ్చేస్తాడు. లోపల పడ్డ దుఃఖము లోపల ఏడవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చిన వెంబడే మనసు పూర్తిగా ఏడ్చేసుకుంటాడు ఆ నొప్పి తట్టుకోలేక. మళ్ళీ తదీయ కౌక్షయక వహ్నిదాహం, లోపల జఠరాగ్ని చాలా వేడి ఉంటుంది. లోపల మనం తినే అన్నాన్ని అంతా మిషన్ లాగా ఫుల్ పిండి చేసేసి బయటకు తీస్తుందంటే కన్నా లోపల వేడి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ జఠరాగినో ఆలుగడ్డ ఉడికినట్లు ఉడికిపోతూ ఉంటాడు బిడ్డ. ఆమె చర్మం కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనం చెయ్యబెట్టలేం వేడి నీళ్ళలో, అంత వేడిలో లోపల జఠరాగ్నిలో బిడ్డ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ విచారం చేస్తే విచార్య కోవా విరతిం నయాతి, ఎందుకు వైరాగ్యం రాదు నాయనా? నువ్వు దీని గురించి విచారం చేస్తలేదు, మర్చిపోతున్నావు. ఆ దెబ్బలు తిన్నవన్నీ మర్చిపోతున్నావు. విచారణ చేయి, మళ్ళీ గుర్తు పెట్టుకుంటా ఉండు, నీకు వైరాగ్యం వస్తుంది అని. మళ్ళీ స్వకీయ విన్మూత్ర విసర్జనం తత్ చోతానగత్యా శయనం తదాయత్ బాలగ్రహాద్యా హతిబాక్చ శైశవం విచార్య కోవా విరతిం నయాతి. ఆ బిడ్డ కూడా మలమూత్రాలు పోస్తాడు. ఆ కొద్దిగా మూత్రం పోస్తుంటాడు, మలం పోస్తుంటాడు లోపలనే. ఆ నీళ్ళు మళ్ళీ బయటికి రావు పుట్టే వరకు. ఆవుల్లో కూడా దూడ పుట్టక ముందు ఉచ్చు బుడ్డ అంటారు. ఆ బుడ్డ వచ్చి మూత్రం అది పగిలిన తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. మనుషుల్లో కూడా అంతే. దాని లోపల ఉన్న ఆ లిక్విడ్ మూత్రము అది బిడ్డ పోసిన మూత్రమే. ఆ మూత్రం పోస్తాడు, మళ్ళీ ఆ మూత్రం మళ్ళీ ఆయన శరీరంలోకి పోతుంది, ఆ బిడ్డ శరీరంలోకి. ఇప్పుడు జిలేబీలు కానీ రసగుల్లాలు కానీ చేసిన తర్వాత ఆ పాకులు నానబెడతారు కదా, ఆ బిడ్డ తను పోసుకున్న మలమూత్రలోనే ఆ జిలేబీలు తడిసినట్లు లోపలనే మళ్ళీ తడుస్తూ ఉంటాడు. మూత్రం బయటకు పోస్తుంటాడు, మళ్ళీ దాన్ని పీల్చుకుంటూ ఉంటాడు శరీరం ద్వారా. అందుకే ఆ బిడ్డ పుట్టిన వెంబడే 9 రోజులు 11 రోజులు గుడిలకి దీనికి నిషేధం చేస్తారు అంటూ అని చెప్పి. ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డ మీద మోహం మీద ముద్దులాడింటారు. ఆ మలమూత్రాలతోటి బాగా డిప్ అయిన జిలేబీలాగా, మూత్రంలో డిప్ అయిన రసగుల్లలాగా ఉంటాడు బిడ్డని. ఆ బిడ్డని ముద్దులు పెట్టింటారు, ఎత్తుకో ఉంటారు. ఆ రసం అంతా బయటికి పోవాలి కదా, ఆ మలమూత్రం శరీరం లోపలికి పోయిందంతా. అందుకే తల్లి గర్భంలో ఆ నీళ్ళు లోపల ఉంటాయి కదా, అవి ఎక్కువ పసుపు రంగులు ఎక్కువ ఉంటే కన్నా లోపల బిడ్డ కొంచెం ఆరోగ్యంగా లేడు అని. కొద్దిగా తెల్లగా ఉంటే కన్నా పర్వాలేదు, లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి. దాన్ని ఇంగ్లీష్ మెడికల్ టర్మ్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ ఏమీ కాదు, అసలు లోపల ఉన్న బిడ్డ పోసుకున్న మూత్రమే అది.
అంత గలీజ్గా. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు మూత్రం పోస్తే చీ కడిగేయి, ఆ పరుపును కడిగి ఎండకేసేయి, లేదా దాన్ని పరుపుని తీసి కొత్త పరుపుని వేసి ఏదే అంటాం. అలాంటి మూత్రంలో రసగుల్లా నానినట్టు నానుకొని బయటకు వచ్చాం మనం బయటికి. అంత గలీజమైన జీవితం మనది ఈ గర్భావాసం అంటే కానీ. ఇవన్నీ విచారం చేస్తే ఎంత అసహ్యం పుడుతుంది. మళ్ళీ ఆ గర్భవాసానికి ఎందుకు రావాలి, ఈ తిప్పులు ఎందుకు పడాలి. కాబట్టి ఇవన్నీ విచారణం చేయాలి. మళ్ళీ చోతానగత్య శయనం తద, ఉల్టా తల కిందకి కాలు పైకి ఉంటాయి. కాసేపు శిరసాసనం వేసి చూడండి, పిచ్చి పట్టేస్తుంది. రక్తం అంతా కిందకి బుర్రలోకి వచ్చేస్తే బుర్ర పనిచేయదు, ఎక్కువ బ్లడ్. తల కిందికి కాలు పైనకేసి శిరసాసనం వేస్తే కన్నా 5 నిమిషాలకి 10 నిమిషాలకే పిచ్చి లేచిపోతుంది. తల బరువు అయిపోయి బాడీ అంతా హీట్ వచ్చేస్తుంది. మరి హెచ్చు తక్కువ 7 నుంచి 8 నెలలు అట్లే ఉండాలి, తల కిందికి కాలు పైకి. ఎంత వికారంగా ఉంటుంది. మళ్ళీ లోపలేమంతా నాభితోనే అంత ఊపిరి కానీ భోజనం కానీ అంత నాభిలోనే బొడ్డులోనే పోతూ ఉంటుంది. ఎండాకాలంలో ఒక చిన్న వేడిగా ఉన్న రూమ్లో కరెంటు కాసేపు పోతేనే తట్టుకోలేము. ఆ లోపల ఉన్న వేడిలో ఎంత ఘోరంగా ఉంటుంది అది. ఆ 3 నెలలు భయంకరమైన నరకం అంట, నరకయాతన. ఆ బిడ్డ తలుసుకుంటాడంట, అయ్యో పూర్వజన్మలో పుణ్యం పనులు ఎందుకు చేయకపోతేని, పాపం పనులు ఎందుకు చేస్తే మళ్ళీ గర్భవాసానికి వచ్చేస్తే కదా, దేవుడా తప్పు అయిపోయింది, ఈసారి నన్ను బయటకు పంపించేసిడి, నేను తప్పకుండా నేను తెలుసుకొని నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తానని ప్రతి బిడ్డ ప్రార్థన చేసుకొని భగవంతునికి మాటిచ్చే బయటకు వస్తాడు. బయటకు వచ్చిన మా వెంబడే మళ్ళీ ఈ మాయలో ఇరుక్కుపోయి వచ్చిన పనే మర్చిపోతాడు. అది ముఖ్యము ఇది ముఖ్యమని వచ్చిన పని మర్చిపోయేసి మళ్ళీ సరే ఇంకా గర్భంలో ఇంత ఘోరంగా ఉంటుంది. దీనికి గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది, ఇంకా అందులో ఘోరంగా వివరిస్తారు. కొద్దిగానే చెప్పాను నా గర్భంలో ఎన్ని తిప్పలు ఉంటాయని చెప్పేసి. మళ్ళీ బాలగ్రహాద్యాహతి బాక్ష శైశవం, చిన్నపిల్లలప్పుడు కొద్దిగా యామారితే కానీ ఏదో ఒకటి చేసుకొని పెద్ద అనాథలు చేసేస్తారు చిన్న పిల్లలు. కట్లిపోయిలో ఒకసారి నేనే చూసే చిన్నప్పుడు మొక్కజొన్నలు కాల్చడము చిన్న పిల్లోడు చూశాడు. చూస్తే పక్కింట్లో వాడు కూడా మళ్ళీ ఇంకా చూసి నేర్చుకుంటారు కదా, ఇంకా చిన్న వయసు 2 సంవత్సరాలే ఉన్నాయంతే, కొద్దిగా దెక్కుంటూ నడుస్తున్నాడు. ఆ మొక్కజొన్న పెట్టి పొయ్యిలో పెట్టి కాల్చుకోవాలని ఇట్లా నూకేకపోయి పొయ్యి మీద మంచి ఉడుకుతున్న నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు శరీరం మీద చేతుల మీద పడిపోతాయి. చిన్నపిల్లల శరీరం చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా, ఫుల్ శరీరం అంతా బొబ్బలు లేచేసింది. అలాంటి స్థితిలో హాస్పిటల్కి పోతే ఎట్లున్నా పనుకోలేడు, కూసోలేడు, అన్ని చోట్ల బొబ్బలు ఉన్నాయి. ఆ పైన ఉన్న చర్మం లేచి వచ్చేసింది. ఆ చూడ్డానికే అసహ్యంగా ఉంటుంది. మళ్ళీ చిన్న వయసు, ఇంజెక్షన్ వేయడానికి సమస్యలే, మందు వేయడానికి సమస్యలే, తల్లిదండ్రులకు సమస్య, వాడు ఏడుస్తున్నాడు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆ చిన్న వయసులో తెలియదు. సరే ఒకసారి ఏమో అట్లా చేసుకుని దెబ్బ చేసుకున్నాం, మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ నీళ్ళు వేసుకున్నాడు. తెలియదు చిన్న వయసులో అంతది ఏమంటే ఏం చేస్తే మనకు తొందర అవుతుంది, ఏం చేస్తే మనకు మంచి అవుతుందని జ్ఞానం ఉండదు. కాబట్టి తప్పుల మీద తప్పులు చేసి ఊరికి శరీరానికి హింస పెట్టుకుంటూ ఉంటారు, మట్టి తినేస్తూ ఉంటారు. నేను స్క్రూ తినేసి ఇంటి చిన్నప్పుడు మనకు తినేసి ఉంటే కానీ అది మళ్ళీ ఇంక రోజు మలం పోయినప్పుడు ఇంకా బయట దానికేమో మందులు ఇచ్చారు బయటకు వచ్చేసిందని. రోజు నేను ఎక్కడైనా బాత్రూంలో పోనీయలేదు, బయటనే మల విసర్జన చేయాలి. దాన్ని తల్లిదండ్రులు చెక్ చేయాలి మళ్ళీ వచ్చిందా లేదా బయటికి అని చెప్పేసి. సుమారు 4-5 నెలలు ఎప్పుడు తిట్టేవారు, ఎంత పని చేస్తారా నువ్వు, ఆ రోజు మాకు ఇదేమీ తిప్పులు అని చెప్పేసి. మా చిన్న వయసులో అంతే, మరి ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియదు. అన్ని శరీరానికి తొందర జరిగేలాంటి పనులే చేసుకుంటూ ఉంటాం, అలాంటి స్థితికి వెళ్ళిపోతుంటాం. మన చేతులు ఏముంటుంది, ఆ వయసు వస్తే కన్నా మనం కూడా అందరూ అలాగే ఉంటారు. ఇవన్నీ ఇన్ని తిప్పలు ఇన్ని దెబ్బలు ఏమేమో చేస్తారు. నాకు చిన్నప్పుడు ఇంకో చెడ్డ అలవాటు ఉండే, కందిరీగలు పుట్టుంటే కన్నా దూరం నుంచి రాయితోటి వేసేది, వాటితోటి కరిపించుకునేది. ఒక 30 సార్లు కరిపించుకో ఉంటారు ఇంట్లో. ఎప్పుడు మళ్ళీ అక్కడ కందిరీగలు కరిచిన నొప్పితో పాటు ఇంట్లోకి వచ్చి మళ్ళీ వీలు కొట్టేవాళ్ళు. ఎన్నిసార్లు చేసిన తప్పే చేసి మళ్ళీ వాటితో రాయిని తీసుకొని ఎందుకు కొట్టనికి పోతావు, అన్నిసార్లు ఎక్కువ వచ్చి ముఖం మీదే కరిసేది, ముఖం అంతా వాసిపోయేది.
భలే కోపం వచ్చేది ఇంట్లో. చేసిన తప్పు మళ్ళీ ఎందుకు చెప్తారు, అన్నిసార్లు కరిపించుకున్నావు మళ్ళీ అదే పని చేస్తావు కదా. ఇప్పుడు ఆలోచిస్తే అవును, ఎందుకు చేస్తేనే ఆ మూర్ఖ పని, ఒకసారి కరిపించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తాను, ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వయసు అలాంటిది తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పేసి. అలాంటి బాల్యావస్థలో ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు విరక్తి రాదు, జ్ఞానమే బుద్ధే పనిచేయదు ఆ వయసులో. మళ్ళీ స్వీయై పరైస్తాడనమజ్ఞభావం అత్యంత చాపల్యమసత్క్రియాంచ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తిం విచార్య కోవా విరతిం నయాతి. మళ్ళీ ఇంకొంచెం పెద్ద చిన్న వయసు వచ్చినప్పుడు స్వీయై పరై, మనోళ్ళు కొడుతుంటారు. ఇంట్లో అన్న అక్క ఉంటే వాళ్ళు ఊరికి కొడుతుంటారు. అమ్మ నాన్న వాళ్ళు గొడవ చేసుకుంటే కన్నా వాళ్ళు ఒకరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించేస్తారు. ఎన్నో ఉంటాయి. పూర్వాశ్రమంలో తల్లి ఒకసారి గాజులు వేసుకుంటా ఉంటే అప్పుడు నేనేదో మాట్లాడేసరికి గాజులు పగిలిపోయాయి అని చెప్పేసి దానికి కూడా డబ్బులు కొట్టేసింది. నువ్వు మాట్లాడినందుకు ఈ చేతిలో గాజులు అవి టైట్ అయిపోయి పగిలిపోయినాయి. వాళ్ళకి ఏం లే, పెద్దోళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. వాళ్ళు కొడితే కొట్టిపించుకోవాలి, తిడితే తిట్టిపించుకోవాలా. చాలా అన్యాయంగా కొట్టేస్తుంటారు. అమ్మ నాన్న కొట్టేస్తుంటారు. అన్నులు అయితే కానీ ఊరికే కొడుతూ ఉంటారు. తల టప్పు టప్పు అని కొడుతూనే ఉంటారు. ఇంకా బయట వాళ్ళు కూడా అంతే, చిన్నపిల్లడు కదా అని చెప్పేసి ఎవరంటే వాళ్ళు కొడతారు, ఎవరంటే వాళ్ళు తిడుతూ ఉంటారు. అందుకే స్వీయై పరైతాడనం అజ్ఞభావం, అప్పుడు ఏమి చేయలేము, పరాధీనత. మళ్ళీ అత్యంత చాపల్యం అసత్క్రియాంచ, శాస్త్ర విహిత కర్మలేమి శాస్త్ర నిషిద్ధ కర్మలేమి ఆ వయసులో తెలియదు. తాత ఊరికి పూర్వాశ్రమంలో పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే ఊర్లో వీధి కుక్కలు ఎక్కువైపోయింది. ఒకేసారి 4-5 కుక్కలు పిల్లలు కనిండే. పెద్దవాళ్ళు ఊరికే అనుకుంటున్నారు, అబ్బా ఈ కుక్కలు ఎక్కువైపోయినాయి, గొర్రెల్ని వాటి పెట్టి కొరకేస్తున్నాయి, వీటిని అన్నీ తీసుకెళ్ళి ఏదన్నా బావిలోకి వేసి చంపేయాలని అనుకుంటున్నారు పెద్దలు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఓహో ఈ కుక్క పిల్లల్ని బావిలోకి వేసి చంపేయాలని ఉన్న కుక్క పిల్లలంతా పట్టుకొని పోయేసి బావిలోకి వేసేసాం పిల్లలు. నేను కూడా అందులో బాగి ఉన్నాను. అవి ఈదుకుంటూ మళ్ళీ కొద్దిగా మెట్లు వైపు కొన్ని వస్తే మళ్ళీ తీసి మళ్ళీ వాటిని బావిలోకి వేసేసి అన్ని కుక్క పిల్లల్ని చంపేశారు. మరి దానికి స్వప్నంలో పనిష్మెంట్ ఉంటుంది. దుస్వప్నాల వల్ల వచ్చేసి చిన్న వయసులో చేసిన తప్పుకి దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. మరి అది శాస్త్ర నిషిద్ధమైన కర్మం కదా, అహింస కర్మ. ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు. మరి అలాంటి ఆ పాపమే కదా. మళ్ళీ ఒకసారి చిన్న వయసులోనే ఎండాకాలము ఈ పరకలకి కొన్ని కడ్డీలు కోసుకుంటారు, ఊసు గడ్డీలు అంటారేమో. దాని మీద మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా గడ్డిలాగా ఉంటుంది. దాన్ని ఒక ముళ్ళు చెట్టుకి ఇట్లా గీసేసి ఆ గడ్డిలన్నీ తోటి పరకలు చేసుకుంటారు. చీపిర్లు చేస్తారు. అవి ఆ ముళ్ళు చెట్లకు అట్లాగే ఉంటాయి కానీ దానికి ఇట్లా ఊరికి అగ్గిపుల్లు వేసి అట్లంటే సర్రని బాలే ఫాస్ట్గా మండుతుంది. అదేమో చిన్నపిల్లలకి భలే ఇంట్రెస్ట్. మంచి ఎండాకాలము అలా వాటికి అగ్గిపుల్లు, నేను కూడా వాళ్ళు అందరూ వేస్తున్నట్టు నేను కూడా, నాకు కూడా ఆనందం, నేను అగ్గిపుల్లతోటి ఒక దానికి వేసాను. వేస్తే అక్కడ ఒక పొలం పక్కలో ఆకులు, కానుగ చెట్టు ఆకులు అవి కత్తిరించి మడిలో తొక్కడానికి వేసుకో ఉంటారు. కొంత కట్టెలు అవి ఇవి పొయ్యిలో పెట్టుకోవడానికి అవి కొంతమంది అక్కడ ఉండే. దాని తర్వాత చిన్న అడవిలాగా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ అగ్గి అక్కడి నుంచి పోయి నేను అటు పుల్లు వేసేసి నేను తిరిగి ఇటు నడుచుకుంటూ ఊరు వైపు వస్తూ ఉన్నాను. తాత ఊర్లో ఇట్లా తిరిగి చూసేసరికి మొత్తం ఆ కట్టెలన్నీ కాలిపోయి అడవి కూడా కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ అంతా వచ్చింది. అప్పుడు తెలీదు ఆ అగ్గిలో ఎన్ని జీవులు చనిపోయి ఉంటాయి. చిన్నవి బల్లిలని అవన్నీ ఇవన్నీ పాపకర్మలు ఎక్కడ మళ్ళీ తప్పించుకోలేము. అవి కూడా మళ్ళీ దుస్వప్నాల ద్వారా చిన్నపిల్లలు చేసినప్పుడు కూడా స్వప్నంలో దానికి పనిష్మెంట్ ఉంటుంది. మరి ఆ వయసు అలాంటిది ఏమీ చేయలేకపోయాము. అలాంటి ఎన్ని పాపాలు చేపించేస్తుందో అలాంటి వయసు. అలాంటి పరిస్థితి మళ్ళీ జన్మలకు అలాంటి స్థితికి పోయి ఆ తప్పుడు పనులు శాస్త్ర నిషిద్ధమైన కర్మలు ఎందుకు చేయాలి? ఇవన్నీ విచారణ చేస్తే కుమారభావి ప్రతిషిద్ధ వృత్తి, శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేసేస్తుంటాం. పాపకర్మలన్నీ కూడా విచార్య కోవా విరతి నాయతి. ఇవన్నీ విచారం చేస్తే గాన ఎందుకు వైరాగ్యం రాదు ఈ జన్మ గురించి? ప్రతి అవస్థలో కూడా తప్పుడు పనులు చేసి పాపం పనులు చేసుకొని దుఃఖాన్ని పొందుతున్నాం. మళ్ళీ యవ్వనం వస్తుంది. యవ్వనంలో కొంచెం అవకాశం ఉండే మంచి పనులు చేసుకొని భగవంతుని వైపు తిరగచ్చు. కానీ ఎక్కడ ఉంటుంది? మహోదతి మాన్య తిరస్కృతించ
కామాతురత్వం సమయాతి లంఘనం తాం తాం యువత్యోదితదుష్టచేష్టాం విచార్య కోవా విరతిం నయాతి. మహోద్ధతిం, కొవ్వు ఎక్కువైపోతుంది. 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరూ క్రాంతికారులు అయిపోతారు, స్వతంత్ర పోరాటం చేస్తారు. పిల్లలు కూడా ఏదో ఒక రకంలో చెప్పేస్తారు, ఇంక నువ్వు నన్ను కొట్టకూడదు. నేను కూడా 14 సంవత్సరాల వయసులో అంతకుముందు బాగా కొడుతుంటే ఒకరోజు కొట్టుతున్న కట్టిని పట్టేసుకున్నా, ఇంక నువ్వు కొట్టకూడదు అని చెప్పేసి. ఆ రోజు ఇంకా ఎక్కువ దెబ్బలు పట్టాయి, కట్టిని అడ్డం పట్టుకుంటావా అని చెప్పేసి. ఆ వయసు అలాంటిది, గర్వం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ సమయంలో కామాతురత్వం సమయాతి లంఘనం. మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి ఇదే చింతన తప్పితే ఇంకా వేరే చింతన ఉండదు కోతుల్లాగా. తాం తాం యువత్యోదిత దుష్ట చేష్టాం విచార్య కోవా విరతిం నయాతి. ఆ వయసులో కూడా అలాగే పనికి రాకుండా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, మన చేతిలో లేకుండా పోతుంది. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళీ దాని తర్వాత అసలైన స్టేజ్ వస్తుంది. ఒక 50 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి, ఉద్యోగాలు, పిల్లలు, భవిష్యత్తు అప్పటికి వాసిపోయి ఉంటుంది సంసారంలోకి. విరూపతాం సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం వృద్ధత్వ సంభావిత దుర్దశాం తాం విచార్య కోవా విరతిం నయాతి. విరూపతాం, శరీరంలో శక్తి పోయి ఉంటుంది, అంత తెల్లెంట్రుకలు వస్తుంటాయి, శరీరం అందం గిందం అంతా యవ్వనమంతా పోతూ ఉంటుంది. ఒక్క తెల్లెంట్రుకు వస్తే తట్టుకోలేము, తొందరగా పెయింట్ వేసేసుకుంటాము. కాబట్టి ఆ విరూపాన్ని మాత్రం మనము ఎంత నువ్వు ట్రై చేసినా కూడా నీకు ముడతలు వచ్చేస్తాయి. మళ్ళీ సర్వజనాద అవజ్ఞాం, అందరూ రిజెక్ట్ చేస్తారు. వయసు అయిపోయిన తర్వాత ఎవరికి మనం అవసరం లేదు. నేను డబ్బులు సంపాదిస్తాను, ఇదే డబ్బులు ఉందంటే కన్నా దొంగ ప్రేమ చూపిస్తూ ఉంటారు పిల్లలు కానీ, వాళ్ళు కానీ, మిత్రులు కానీ, ఎవరైనా కానీ. నీ నుంచి ఎవరికి ప్రయోజనం లేదని తెలిస్తే మాత్రం అసలు నేను లెక్కపెట్టి నీతో కాసేపు కూర్చొని మాట్లాడాలి కూడా అనిపించరు. ఎందుకు ఈ ముసలోడు వచ్చి నా ఊరికే నా బుర్ర తింటా ఉన్నాడు, ఊరికే కూర్చొని కాదా అని చెప్పేసి అందరూ రిజెక్ట్ చేస్తారు. ఆ వయసే అలాంటిది, అంతే. సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం, దీనావస్థ. ఉద్యోగాలు ప్రతి చోట కూడా అణిగి మణిగి గులాముల్లాగానే ఉండాలి. ఆ రాజస్థాన్లో చెబితే కదా మంచి పీడబ్ల్యూ ఇంజనీర్ అంట. ఈ శ్లోకం గురించి అక్కడ ప్రవచనం చేసిన తర్వాత రూమ్లోకి వచ్చాడు. వచ్చేసి, స్వామీజీ మీరు చెప్పింది 100% నిజం, ఇది నేను ఇట్లా పీడబ్ల్యూ ఇంజనీర్ని. ఏదో ఒక విషయంలో వాళ్ళ సీనియర్ ఒక మేనేజర్ ఉంటాడంట, వాడితోటి కొద్దిగా స్టార్టింగ్లో మాట వచ్చేసి కొద్దిగా జగడం లాగా అయిపోయింది. ఇంకా పైన అధికారులు వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగము. ఇంకా అప్పుడు ట్రాన్స్ఫర్లు కూడా చాలా తొందరగా అయ్యేవి కాదంట. 18 సంవత్సరాలు వాడి కిందనే ఉన్నాడంట. వాడు ఒక్కరోజు అట్లా ఏదో గొడవ పడినందుకు దాని మనసులో పెట్టుకుని 18 సంవత్సరాలు విపరీతంగా టార్చర్ పెట్టాడంట. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందంట, ఎన్నోసార్లు ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనిపించిందంట. కాకపోతే భయం, ఉద్యోగం పోతే కన్నా భార్య పిల్లలు మళ్ళీ ఉపవాసం ఉండాల్సి వస్తుంది అని. ఆ భార్య పిల్లల కోసము వాడు ఇచ్చిన టార్చర్ 18 సంవత్సరాలు భరించాడంట. మళ్ళీ సరే అన్నీ భరించి పిల్లల భవిష్యత్తు కోసం, భార్య కోసం అంత చేసినాడు కదా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా పెన్షన్ ఏదో వస్తూ ఉంది. మొత్తం రిటైర్డ్ అయిన ఒక 30 లక్షలు ఏదో వస్తుంది, అది కూడా వాళ్ళకి ఇచ్చేసిండు, పిల్లల కోసం ఇచ్చేసిండు. కొద్దిగా ఆ పెన్షన్ డబ్బులు పెట్టుకొని ఆయన కొద్దిగా ప్రశాంతంగా ఉండామని అనుకుంటుంటే దాని మీద కూడా కన్ను, దాని మీద లోన్లు తీసుకోవాలని అది ఇది అని చెప్పేసి దాంట్లో కొంచెం వివాదం వస్తే తల్లి కొడుకులంతా ఒకవైపు అయిపోయి ఇతన్ని వేరు చేసేసిండ్రంట. ఇంకా పెద్ద లొల్లిలే జరిగేసి ఇంకా పిల్లలు కొట్టనీకి కూడా వచ్చేసరికి వద్దనుకొనేసి సపరేట్గా సపరేట్ ఇంట్లో ఆ వయసులో సపరేట్గా ఉన్నాడంట. చూడు స్వామీజీ, ఎవరి కోసం నేను భార్య పిల్లల కోసం అక్కడ నేను నొప్పిలి ఆ పరాధీనత గులాంగిరి చేసి దీనావస్థని అనుభవిస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి వస్తే కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నాకు లేరు, మళ్ళీ నేను ఒంటరిగానే చేసిండ్రు. నాకు చాలా ఘోరం స్వామీజీ ఈ ప్రపంచము అని చెప్పేసి. వయసు అయిపోయిన తర్వాత ఆ వయసు అయిన తర్వాత పరాధీనత ఎక్కడ పైన కూడా మనకు పరాధీనత వస్తూనే ఉంటుంది. ఇవన్నీ మళ్ళా అప్పుడు ఇంకోటి పెద్ద భయం, వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం. ఇంకా వయసు ఎక్కువైపోతూ ఉంది, అర్థమైపోతుంది. వయసు ఎక్కువైపోయిన శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత నాకు భోజనం ఎవరు పెడతారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు రోగాలు వస్తే నన్ను ఎవరు చూసుకుంటారు,
ఆ వృద్ధావస్థ వస్తుంది అని ఆ భయమే చంపేస్తుంది ప్రతిరోజు. అందుకే దానికోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇళ్ళలో. కొన్ని డబ్బులు దాచిపెట్టుకోవడమో ఏదో ఒకటి చేసుకొని సెక్యూరిటీ కోసం పెట్టుకుంటూ ఉంటారు. ఆ దుర్దశ ఇవన్నీ మళ్ళా విచార్యకోవ విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేయి. ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు వాళ్ళకి వీళ్ళకి గులాంగిరీలు చేసుకొని పరాధీన అవస్థలో ఉంటాం. వివేకానందుడు అంటాడు డిపెండెన్సీ ఈజ్ డెత్ అని. ఒకరు కింద పరాధీన అవస్థలో ఉండడం అనేది సావు అది అంటాడు. అది మంచిది కాదని. ఏనకేన ప్రకారన్న సర్వతంత్ర స్వతంత్రులు అవ్వాలి. వ్యవసాయంలో ఎక్కువ లాభాలు లేకపోయినా ఒకరి కింద గులాంగిరి లేదు. ఏదో కష్టపడేది పొలాల్లో పట్టుకొని అమ్ముకొని కొద్దిగా ఏదో స్వాభిమానంతో జీవిస్తారు. కానీ ఉద్యోగాలలో మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. వాడు తిట్టిపించుకోవాలా, మేనేజర్ తప్పు లేకపోయినా తిడతాడు, అయినా తిట్టిపించుకోవాలా. ఎక్కువ గులాంగిరి అంటే గులాంగిరి ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇంకా విధి లేదు, అలాగే పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విచారం చేసి మళ్ళీ పుట్టడం ఎందుకు, మళ్ళీ అంటే పరాధీన అవస్థకి వచ్చేది ఎందుకంటే విచారం చేస్తే వైరాగ్యం వస్తుంది. విచారం చేయకుండా పోతే అదే మంచిగా బాగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పిత్తజ్వరార్ష క్షయగుల్మశూల శ్లేష్మాది రోగోదిత తీవ్ర దుఃఖం దుర్గంధమస్వాస్థ్యమనూన చింతాం విచార్య కోవా విరతిం నయాతి. రోగాలు పిత్తజ్వరార్ష క్షయగుల్మశూల, ఇంకా అన్ని ప్రకారాల రోగాలు గుర్తుపెట్టుకోండి. ఒక్క రోగం పోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్ట్ పాడైతానే ఉంటుంది. ఒక్కదానికి ముందు వేసుకుంటే ఇంకోటి రెడీగా ఉంటుంది. సరేలే ఈ ఒక్క సమస్య మేలు చేసుకున్నాం కదా అంటే కానీ ఇంకోటి రెడీ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే. పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ సంస్థిత అని. మనకి ఇప్పుడు వస్తున్న రోగాలు మనం అనుకుంటాం ఏదో తిండి సరి తినలేక అది లేక ఇది లేక భోజనం ఇప్పుడున్న నిమిత్తాలు కాదు. ఇవన్నీ నిమిత్త కారణాలు. అసలైన కారణంలో పూర్వజన్మలో చేసుకున్న పాపాలు. అందుకే నీ దగ్గర ఎంత డబ్బులున్నా ఏమున్నా కూడా నువ్వు రోగాలు రాకుండా నువ్వు ఆపుకోలేవు. వచ్చిన తర్వాత నువ్వు మందులు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంతేగాని ఆ దుఃఖాన్ని మాత్రం నువ్వు అనుభవించాల్సిందే. మరి ఇలాంటి శరీరంలో ఇరుక్కుపోయాము. ఏం బాగుంది ఈ శరీరంలో? ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని మెయింటెనెన్స్ ఏదో ఒకటి లోపలికి వేస్తూనే ఉండాలి. విపరీతమైన మెయింటెనెన్స్. ఇలాంటి శరీరంలో ఎందుకు ఉంటావు? ఈ రోగాల ద్వారా. మళ్ళీ దుర్గంధం అస్వాస్థ్యం అనూన చింత. ఎప్పుడు శరీరంలో దుర్గంధమే. ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాల నుంచి గలీజే బయటకు వస్తుంది. దాన్ని విచారణ చేస్తే అందుకే శౌచ ఆచరణము ఆ నియమాలకే పెట్టారు. మనము స్నానాలు, మూత్రం పోసి వచ్చిన తర్వాత చేతులు కాలు కడుక్కోవడము, మల విసర్జన చేస్తే కన్నా స్నానం చేసుకోవడం, ఇలాంటి శౌచాన్ని ఆచరిస్తే స్వ అంగ ప్రతి జుగుప్స పరైహి అసంసర్గ అని. మన శరీరం మీద మనకి విరక్తి జుగుప్స వస్తుందంటే ఏంద్ర నాయన ఇంత గలీజు శరీరంలో ఇరుక్కున్నానని. నోరు కాసేపు ఒక గంట సేపు సైలెంట్గా మూసుకొని మళ్ళీ నోరు తెరిస్తే కన్నా దుర్గంధం బయటకు వస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి చచ్చిపోతూ ఉంటాడు. వాడు చెప్పలేకపోతాడు, అయ్యో నీ నోటి నుంచి దుర్గంధం వస్తూ ఉందని. కానీ వారికి మాత్రం భలే ఇబ్బందిగా ఉంటుంది. మనం కూడా మర్చిపోయి ఉంటాం మన నోట్లో నుంచి దుర్గంధం వస్తుందని. అందుకే గురువుల దగ్గర పోయినప్పుడు ఇట్లా చేతి అడ్డం పెట్టుకొని మాట్లాడతారు, మన దుర్గంధం నుంచి ఇంకోరికి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి. కాబట్టి అడుగడుగున మన చెమట స్మెల్ మన చెమట స్మెల్ మనకు అంతగా ఏమీ దుర్గంధం అనిపిస్తుంది. కానీ పక్కలో ఉన్నోడు చచ్చిపోతూ ఉంటాడు. ఇబ్బా ఈడేం రాయన ఈ చెమట గొబ్బుతోటి మమ్మల్ని చంపుతున్నాడని. మన బట్టలు కూడా అంతే, సరిగ్గా ఏమైనా దుర్గంధము గలీజ్ స్మెల్ వస్తుంటే కానీ పక్కలో ఉన్నోడు చచ్చిపోతాడు. కాబట్టి దుర్గంధం ఈ శరీరంలో దుర్గంధం అస్వాస్థ్యం అనూన చింతం. ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది, ఏదో ఒక రోగం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చింతలు, ఏదో ఒక చింత వస్తానే ఉంటుంది బుర్రలో. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు విరక్తి రాదు? విచారం చేయకుండానే అలాగే వదిలేసుకొని పోతుండడం వల్ల వైరాగ్యం వస్తలేదు. ఇవన్నీ విచారం చేయాలి. ఇంకా విచారణ చేయి. యమావలోకోదిత భీతికంప మర్మవ్యథోచ్ఛ్వాస గతిశ్చ వేదనం ప్రాణప్రయాణే పరిదృశ్యమానం విచార్య కోవా విరతిం నయాతి. ఇది దీని గురించి కూడా యమలోకం గురించి. ఆ మనుష్య జన్మ ఎత్తితే ఎక్కువ పాప పనులు చేయడానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రోజు చూడండి, మనస వాచ కర్మన మన నుంచి ఎవరికొరికి మనం ఇబ్బంది పెడతానే ఉంటాం.
ఎంత జాగ్రత్తగా మనము ఎంత హుషారుగా ఉండాలని చూస్తే కూడా ఎవరో ఒకరు మన నుంచి బాధపడతానే ఉంటారు. వాడి దుఃఖానికి మనమే నిమిత్త కారణం అవుతూ ఉంటాం. ఏదో ఒకటి మన వ్యవహారమో మన మాటో వాడికి నొప్పినిస్తూ ఉంటుంది. అందుకే అది కర్మ సిద్ధాంతం అంతే. మనం ఎవరికి మన వల్ల ఇంకొనికి దుఃఖం ఇచ్చామంటే ఆ దుఃఖం మనకి రిటర్న్ అవుతుంది. మన వల్ల మనం ఇంకొనికి సుఖాన్ని ఇచ్చామంటే ఆ సుఖం మనకు రిటర్న్ అయ్యి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎక్కువ మనం మన నుంచి ఇంకో వ్యక్తికి దుఃఖమే ఇస్తూ ఉంటాం. ఇంట్లో కానీ బయట కానీ మిత్రుల సంఘంలో కానీ ఎంత జాగ్రత్తగా మంచి పనులు చేసుకొని ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉండాలనుకుంటే కూడా మన వల్ల ఎంతోమంది దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ పాపం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనిషి జన్మలో. విచారం వస్తుంది శాస్త్రంలో. కర్మకాండకుడు ఏమి మోక్షం ఎవరికి కావాలయ్యా, మేము మంచి పుణ్య పనులు చేసుకుంటాం, మనిషి జన్మ తీసుకుంటాము, మంచి పుణ్య పనులు యాగ యజ్ఞాదులు చేసుకుంటాము, ఆ పుణ్యం ద్వారా స్వర్గానికి పోతాము, అక్కడ 90,000 సంవత్సరము సుఖాలు అనుభవిస్తాము. ఆ పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ భూలోకానికి వస్తాము, మళ్ళీ యాగ యజ్ఞాదులు చేసుకుంటాము, మళ్ళీ స్వర్గానికి పోతూ ఉంటాము, ఆనందంగానే ఉంటాం కదా. నీ బోడి మోక్షం ఎవరికి కావాలి అని పూర్వపక్షి అంటాడు. అప్పుడు సురేశ్వరాచార్యులు ఆయన కూడా కర్మకాండి కాబట్టి, ఒరే మీరు యాగ యజ్ఞాదులు చేసి ఆ యజ్ఞంలో వచ్చిన పొగ వల్ల మీ బుర్ర పాడైపోయింది, పొగ లోపలికి చెవుల్లోకి ముక్కులోకి దూరి మీకు అంతకి చూడలేకపోతున్నారు. మీరు చేసే యాగంలో కూడా ఎన్ని చీములు దోమలు సస్తాయంటే మీరు చేసే అందులో వచ్చే పుణ్యం కన్నా ఎక్కువ పాపమే వస్తుంటుంది. అంత పవిత్రమైన యాగంలోనే అన్ని హింసలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. అంతెందుకు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకోకపోతే మన కాలి కిందకి ఎన్ని చీములు అవి ఇవి వచ్చి చనిపోయి ఉంటాయి. నేనే తమిళనాడులో ఒక ఆశ్రమంలో ఉంటే అక్కడ మంచి 90 సంవత్సరాల సాధువు ఉండే. వంటింటి నుంచి ఆయనకు భోజనం 3 పూట్ల భోజనం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లే వర్షాకాలము అది మొత్తము చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కింద బిల్డింగ్లు కట్టుకొని ఆశ్రమం ఉంది. విపరీతమైన పురుగులు వర్షాకాలము. వంటింటి నుంచి ఆయన రూమ్ దగ్గరికి నడుచుకొని పోయేసరికి ఎంత జాగ్రత్తగా అడిగేసినా సుమారు 1000 నుంచి 2000 పురుగులు చనిపోయి ఉంటాయి కాలు కిందకి. నేను ఆ సాధుకి సేవ చేయడం వల్ల పుణ్యం వస్తుందో, ఈ 2000 మర్డర్లు చేసినందుకు పాపం వస్తుందో నాకు కన్ఫ్యూజన్ అయ్యేది. మరి తప్పు మరి ప్రాణమే, ఆత్మ చీమదైతే ఏమి మనిషిదైతే ఏమి, అది హత్యనే అవుతుంది. అందుకే చాతుర్మాస్యంలో యోగులు కదలకుండా, నదులు కూడా దాటకుండా కూర్చున్న చోటే అనుష్ఠానాలు కదలకుండా ఉంటారు. ఉత్తర భారతంలో చాతుర్మాసం నదులు కూడా దాటరు. అందుకంటే ఆ సమయంలో ఎక్కువ నడవడం అవి ఇవి చేస్తే కానీ ఎక్కువ హింసలు జరుగుతాయి అని. అంత ఎక్కువ హింసలు చేస్తే కానీ ఉన్న పుణ్యం కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. కదులుకున్నా ఉంటారు. ఎంట్రుకలు కూడా గుండు కూడా కొట్టుకోరు. ఎందుకంటే గుండు కొట్టించుకోవడానికి ఎవరో ఒక అజామోని పిలవాలి. వాడు అక్కడి నుంచి వాడి ఇంటి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చే కాలంలో వాని కాలు కింద ఎన్ని పురుగులు చనిపోతాయో. నీ గుండు కొట్టించుకునే కారణం వల్ల అన్ని మర్డర్లు జరిగినాయి కదా, నువ్వు కూడా దానికి కారణమే కదా అని చెప్పేసి అప్పుడు ఆ సమయంలో వర్షాకాలం పూర్తి అయిపోయే వరకు గుండులు కూడా కట్టుకోరు. కూర్చున్న చోట కుదురుగా ఒకే చోటే ఎక్కువ అటు ఇటు తిరగకుండా ధ్యానంలో సాధనలు చేసుకుంటూ ఉంటారు చాతుర్మాస్యంలో. కాబట్టి మనిషి జన్మ ఎత్తితే ఎక్కువ పాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ పుణ్యము చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకే మరి ఇంకెక్కువ పాపం చేసుకుంటే కానీ యమధర్మరాజు అక్కడ రిజర్వేషన్ అయిపోయింటుంది, నరకంలో రిజర్వేషన్ అయిపోయింటుంది. అందుకే ఆ యమలోకం గురించి యమావలోకోదిత భీతి కంప. ఆ యమదూతలు, నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు నాస్తికుని ఉంటే, మా నాస్తికుల లీడరు మా పూర్వాశ్రమకు మామ ఉండే. మేమంతా అసలు దేవుడు లేడు దయ్యం లేడు అని చెప్పేసి కుతర్కాలు చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టేవాళ్ళం. అప్పుడు ఆయనకు ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన యమదూతలు వచ్చేసారంట. 9 ఫీట్ల కన్నా పైన అంత ఎత్తుగా ఉంటారు. చూస్తేనే భయం వేస్తుందంట. అంత వికారంగా ఉంటారంట వాళ్ళు. వేసి తాడుతోటి కట్టేసుకొని పైన ఇప్పుడు ఆకాశము ఎంత ఖాళీగా ఉంటుంది కదా, గట్టి నీళ్ళలాగా అయిపోతుందంట. అది లాక్కుంటూ పోతారంట. మర్యాద ఎవరంట అసలు. ఇంక వాళ్ళు చూస్తూ ఉంటేనే భయం వేస్తూ ఉంటుందంట. మళ్ళీ నరకానికి తీసుకోకపోతే స్వర్గం చూపించి తీసుకెళ్తారు కదా, ఆ స్వర్గం వాకిలి చూపించి ఇంకా నరకానికి తీసుకుని పోయేటప్పుడు దేవతలు వచ్చేసి అయ్యయ్యో ఈ శిశువుకి ఇప్పుడే పెళ్ళి అయింది అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారని ఆ దేవతలు ఇటు గుంజుతారంట, ఆ యమదూతలు అటు గుంజుతారంట. ఇంకా పెద్ద పంచాయతీ అయ్యేసరికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడంట బరి మీద కూర్చొని. చూస్తే ఆయన ఇంకా పెద్దగా ఉన్నాడంట, కిరీటం అవన్నీ పెట్టుకున్నాడంట, నల్లగా ఉన్నాడంట.
ఆయన యమధర్మరాజు అని ఈయన అంటాడు. ఇంకా మళ్ళీ పంచాయతీలో సరేలే వీడిని కొన్ని రోజులు మళ్ళీ భూలోకంలో వదిలిపెట్టి రాండి అని చెప్పేసి మళ్ళీ తరతరని లాక్కెళ్ళి టప్పని కిందికి వేసేసి వెళ్ళిపోయారంట. ఉదయమే 4 గంటలకి 4:30కి ఆ సమయానికే ఇంటికి వచ్చేసి తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టేసి గాబరుతోటి నేను చచ్చిపోయింటి, ఇట్లంతా జరిగాయి, మళ్ళీ నన్ను వాపస్ చేసినారు, చచ్చి బతికినా నేను అని. నాకు ఆశ్చర్యం, అయ్యో మేము నాస్తికులు లీడర్ అని మా మామనంటే ఏమి ఇంత ఉదయం వచ్చి గాబరి పడ్డాడు, ఏదన్నా చెడు కళ్ళు చూసాడేమోలే అని. అలా చెబుతూ 5 గంటలకు మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా చూపిస్తే మళ్ళీ అంతా కొద్దిగా కుదురుగా వచ్చిన తర్వాత నేను పోయి అడిగితే, కాదు మామ నువ్వు అది స్వప్నమై ఉండొచ్చు కదా అంటే ఆయన ఒకే మాట అన్నాడు, కాదురా చిన్నప్పటి నుంచి నేను ఎన్ని స్వప్నాలు చూసింటాను, ఇది స్వప్నం కాదు నిజంగానే చనిపోయింటి అన్నాడు. స్వప్నంకి దీనికి నాకు తేడా తెలియదా అన్నాడు. ఇంకా అప్పుడు కొద్దిగా సంభావన బుద్ధి వచ్చింది, ఓహో నిజంగానే ఉండొచ్చేమో నరకము స్వర్గము అని చెప్పేసి. ఎందుకంటే ఆయన నాస్తిక తత్వంలో ఉన్న వ్యక్తికే అవన్నీ కనిపించినాయి. అందుకే నువ్వు నమ్మకపో, వ్యవహారిక ఇది మిథ్య అయినప్పటికీ కూడా వ్యవహారిక సత్తాలో అన్ని స్వర్గము నరకము అన్నీ నియమంగా నడుస్తూ ఉన్నాయి. యమధర్మరాజు వచ్చి మెడలు వంచి 4 పీకి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నువ్వు నమ్మకపో, యమధర్మరాజు పనిష్మెంట్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు తప్పుడు పని చేస్తే కన్నా. అందుకే దాని గురించి ఆలోచించండి. మనిషి జన్మ వచ్చిందంటే ఎక్కువ పాప పనులు చేసాకే అవకాశం ఉంటుంది. పాప పనులు చేస్తే ఆ యమధర్మరాజు వదిలిపెడతారు నిన్ను. మళ్ళీ ప్రాణప్రయాణే పరిదృశ్యమానం, ప్రాణాలు పోయేటప్పుడు బెదిరిపోతాడు మనిషి. ఎంత పెద్ద పైల్వాన్ కానీ, ఎంత పెద్ద రాజకీయ వ్యక్తి కానీ, ఎంత పెద్ద సౌకర్య కానీ, ఆ ముఖం చూస్తే నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఏమవుతుంది ఆ సమయంలో. ఈయన చూసి బతికినప్పుడు ఈయన చూసి ఇడీ ప్రపంచమే భయపడతా ఉంటుంది. పెద్ద పెద్ద గూండాలు పైల్వాన్లు ఉంటారు. అంతమందిని భయపెట్టించిన వ్యక్తి దేన్ని చూసి భయపడుతున్నాడు మృత్యుకి. పిల్లి కూనలాగా బెదిరి ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు ప్రాణం పోయేటప్పుడు. ఎందుకంటే మోహం ఉంది శరీరం మీద. సహస్ర వృశ్చిక దష్ట అంటారు, 1000 తేళ్లు కరిస్తే ఎంత నొప్పేస్తుందో అంత నొప్పేస్తుందట ప్రాణం పోయేటప్పుడు ఈ శరీరం మీద మోహం ఉంటే. మోహం లేకపోతే ఈజీగా వదిలిపెట్టేయచ్చు. కాబట్టి ప్రాణప్రయాణే పరిదృశ్యమానం ఉచ్ఛ్వాస మర్మ వ్యత్యచ్చ ఉచ్ఛ్వాస గతిశ్చ. ఊపిరి చాలా ఎక్కువగా తీసుకుంటాడు ఊపిరి. అప్పుడు అవన్నీ చూస్తే గన ఎన్నిసార్లు అలాంటి పిరికి పందులాంటి అలాంటి పొట్టి సస్తా ఉంటాం. ఒక్కసారి విచారం చేసుకుని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసేది. చేసిన తప్పుని ఎన్ని జన్మలు చేస్తావు, మళ్ళీ పుట్టి మళ్ళీ అవన్నీ పరాధీనత అవస్థలకు ఉండి ఏం బాగుంది మనిషి జన్మలు. విచారం చేయకుండా పోతే అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అందుకే విచారకోవా విరతింన యాతి. మళ్ళీ అంగార నద్యాం తపనే చ కుంభీ పాకే పివీచామసిపత్ర కాననే దూతైర్యమస్య క్రియమాన బాధాం విచార్యకోవా విరతిం నయాతి. అక్కడ మళ్ళా నరకంలో పనిష్మెంట్లు వాటి గురించి ఆలోచించు. ఎవరన్నా మనిషి ముందు ఎవరన్నా ఒక శరీరం వదిలిపెట్టేస్తే గరుడ పురాణం చెప్పేవాళ్ళు. అవన్నీ పోయినాయి మన సంస్కృతిలో సనాతన ధర్మంలో. ఎందుకంటే ఆ సమయంలో మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ నరకానికి పోతే ఎన్ని ప్రకారాలు ఏ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయని గరుడ పురాణంలో ఉంటాయి. అంగార నద్యం నిప్పుల నదుల్లోకి వేసేస్తారు. ఈ శరీరంలో ఎక్కువ దండం ఇవ్వడానికి కుదరదు. రబ్బర్ లాంటి శరీరం ఇస్తారు. ఆ శరీరం కాలిపోతూ ఉంటుంది కానీ నష్టం కాదు, నొప్పి మాత్రం భయంకరంగా అవుతూ ఉంటుంది. అలాంటి శరీరం ఇచ్చేసి అక్కడ నిప్పుల నదుల్లో వేస్తారు. కుంభీపాకం మన్ని బాండీలో వేసి నువ్వు పకోడాలు ఎట్లా కాలుస్తావో నిన్ను అట్లా ఫ్రై చేస్తారు అక్కడ నూనెలో, వేడి నూనెలోకి వేసేసి. మళ్ళా అసిపత్ర కానని కొన్ని అడవుల్లో పరిగెత్తిస్తారు. ఆ అడవిలో చెట్లు ఉంటాయి, చెట్లు ఆకులంతా ముండ్లే ఉంటాయి, బ్లేడ్లు చాకుల్లాగా ఉంటాయి. నువ్వు పరిగెడుతూ ఉంటే కత్తిరించి పారేస్తాయి. భూలోకంలోనే శ్రీశైలం అడవిలో పరికంప అంటారు ముళ్ళ చెట్టు. దానికి ఇట్లుంటాయి, కొక్కిల్లాగా ఉంటాయి ముళ్ళు. ఏదైనా బట్ట కానీ ఏదైనా చర్మం కానీ తీసుకుంటే కానీ తప్పకుండా చర్మాన్ని చీల్చేసి బట్టని చించేస్తాయి. అది పట్టుకుంటే కన్నా విడిపించుకోవడం కూడా కష్టం ఉంటుంది. అలాంటి ముండ్ల చెట్లు ఉన్న అడవిలో పరిగెత్తిపిస్తారు. ఇంకా ఎన్నో ఉన్నాయి అవి గరుడ పురాణంలో నరకాలు.
మళ్ళా దూతైర్యమస్య క్రియమాన బోధం, యమదూతలు ఏమి దయ చూపించరు, అయ్యయ్యో ముంచని కేకలు పెడుతూ ఉంటారు. చుట్టూ అందరూ ఆ నొప్పులు తట్టుకోలేక ఘోరంగా ఏడిచి కేకలు పెడుతుంటారు. అది చూస్తేనే గుండె దడదడ అయిపోతుంది. ఇంకా అలావన్నీ విచారానికి విచార్య కోప విరక్తిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే వైరాగ్యం వస్తుంది. విచారం చేయకుండా పోతే అన్నీ బాగానే ఉన్నాయిలే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్వర్గాది గురించి కూడా వస్తుంది, అది నెక్స్ట్ సాయంత్రం క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ